వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్స్ హోమ్ డీడీ. ఈరోజు వీడియో ఏంటంటే మా ట్విన్స్తో డీమార్ట్ షాపింగ్ అండి. వీడియో మిస్ చేయకుండా చూడండి, మధ్యలో మీకు డీమార్ట్ షాపింగ్ ఉంటుంది. అసలు వీళ్ళ అల్లరి చూడండి ఎలా చేస్తున్నారు. ఇంట్లో ఉన్న చైర్స్ అన్నీ పడేస్తారండి. అలా పడేసి వాటిలతో ఆడతారు. వాళ్ళ టాయ్స్తో ఎప్పుడూ ఆడుకోరు. అదిగోండి చైరు అంతే, ఆ చైర్ పడిపోవాలి, పడేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడండి. మళ్ళీ భయం. వాళ్ళ సిస్టర్ సపోర్టింగ్ చూడండి. ఇది ఏమి తక్కువేం కాదు, ఈమె కూడా అలాగే పడేస్తుంది. అదిగోండి పడేస్తాడు, మళ్ళీ దానికి భయం వేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. రోజు ఇదే మా ఇంట్లో జరిగేది. ఒక్క చైరు అలా ఉండడానికి ఏం లేదు, అన్నీ కింద పడాల్సిందే. ఆఖరికి వీళ్ళ ఫుడ్ తినే చైర్స్ కూడా పడేస్తారు. ఇద్దరు పడేస్తారండి. చైర్ పడేస్తారు, ఇక గబగబా వెళ్ళిపోతారు. ఇదిగోండి చూడండి ఎలా పడేశారు. ఇవన్నీ వాళ్ళు పడేసింది. వాళ్ళ బండి కూడా, దాన్ని కూడా అంతే పడేసి, అదిగోండి ఇక ఈ పడేసి అదిగో కింద అసలు ఎలా కనిపిస్తాయో, ఇంత చిన్నదైనా కూడా వాళ్ళకి కనిపిస్తాయండి. తీసుకొని దాని నోట్లో పెట్టుకోవాల్సిందే. ఇంత చిన్నది ఆల్మోస్ట్ చాలా వరకు నేను చూస్తూనే ఉంటా, ఏమున్నాయో కింద తీసేస్తాను. కానీ ఎక్కడో ఒక చాట ఏదో ఒకటి దొరుకుతుంది, నోట్లో పెడతానే ఉంటారు. ఇక డీమార్ట్ షాపింగ్కి వచ్చామండి. ఎందుకు పాప ఇప్పుడే అడుగులేస్తుంది కదా, తనకి కొంచెం తనకి చెప్పులు తీసుకుందామని వచ్చామండి. కానీ షూస్ ఉన్నాయి కానండి, చాలా చాలా వెయిట్ ఉన్నాయి. అసలు వాళ్ళు ఇప్పుడు వేసుకొని నడిచేంత సిచ్యువేషన్లో ఉన్నట్టు లేవు అవి షూస్. ఇక చెప్పులు ఉన్నాయి కానీ అవి కూడా ప్లాస్టిక్ టైప్లో ఉన్నాయి. సో నాకేం అంతగా బాగా నచ్చలేదు. ఇక అందుకే ఇంకేం తీసుకోలేదండి, జస్ట్ ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు మాత్రం తీసుకున్నాము. ఇక మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్తాము. 2 టాలీస్ తీసుకుంటాము, చెరో ఒక దాంట్లో కూర్చోబెడతాము. కూర్చుంటారండి, కొంచెం ఏడవకుండానే కూర్చుంటారు. ఇక అక్కడ ఉన్న ఐటెం ఏదో ఒకటి ఇస్తాను చేతికి, సో దాన్ని పట్టుకొని కాసేపు ఆడుతూ ఉంటారు టాయ్స్ అవి. ఇక ఇదిగోండి చెప్పులు చూసాము, ఈ టైప్లో చెప్పులు చూసాము కానీ ఇప్పుడిప్పుడు అడుగులు కదా, సో ఇవైతే ఇంకా వాళ్ళకి అడుగు రాదేమో అని ఇక తీసుకోలేదండి చెప్పులు. ఇది నైట్ 10 o'clock అండి. 10 o'clock అయినా కూడా పడుకోలేదు ఇద్దరు. మంచం మీద ఉన్నవన్నీ పీకేసి అంతా, యాక్చువల్గా దీని మీద ఉన్న పరుపు మేము కింద వేస్తాము, నైట్ టైము కింద వేసి పడుకుంటాము. సో అది ఎంత పరుపు లేదు కదా, ఇక లోపల ఉన్న చెక్కలు అవన్నీ పీకేసేసి వీళ్ళిద్దరు ఆటలు చూడండి. నైట్ 10 o'clockకి పడుకోకుండా ఇద్దరు తక్కువేం కాదు. ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు ఖచ్చితంగా చేస్తారు అల్లరి. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. కార్డ్బోర్డ్ పీకి తినడము, అది మంచం మీద ఉన్న చెక్కలు అవన్నీ వాటికి సపోర్టింగ్ ఉంటాయి కదా, అవి తీసి పడేయడము. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఇది ఒక డ్యూటీ, మళ్ళీ అవంతా సెట్ చేసుకొని మళ్ళీ పరుపేసుకోవాలి. పాప పడేస్తే బాబు తక్కువేం కాదు, వాడు పడేస్తాడు, ఇద్దరు పడేస్తారు. ఇద్దరు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5:30, 6 కల్లా లేచిపోతారు. నైట్ టైం కూడా మధ్యలో లేస్తూనే ఉంటారు. రావడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడు కిందకి నుండి రావడానికి. అదిగోండి ఆమెమో జుట్టు పీకేస్తుంది, ఆయన దొరికితే చాలు జుట్టు లాగేస్తుంది. అసలు ఈయన మీద పడిపోయి కొరికేస్తాడు. ఇక రోజు నాకు ఇదే డ్యూటీ, ఆమె పీక్కుండా చూసుకోవాలి, ఆయన కొరకకుండా చూసుకోవాలి.
ఇద్దరికి ఎవరికైనా ప్రాబ్లమే. హ్మ్. ఇదే డ్యూటీ రోజు. నైట్ 10 వరకు ఇదే ఇలాగే ఆడుతూనే ఉంటారు. ఇంకా ఎప్పటికో నిద్ర వస్తుంది, ఇంకా పడుకుంటారు అప్పుడు. ఇంకోండి ఇప్పుడు ఆ పైకి ఎదుగు ఆయన చూడండి, ఆయన పైకి ఎక్కుతున్నాడు, ఈమె పైకి లాగేస్తూ ఉంది. ఆ, ఎక్కాడు ఎలా అయితే పైకి. ఉమ్, లేదండి డ్యూటీ. సో మా కిడ్స్ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.